శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ వ్యాసరాజ తీర్థగురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. ఆపాదమౌళి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు నుండి ఈ హైదరాబాద్ నగరంలో ఉపన్యాసాలు సనాతన ధర్మం గురించి నాకు తెలిసిన మేరకు యథాశక్తి యథామతి సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇద్దాము, నా వంతుగా నా చేతనైన సేవ చేద్దామనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. సనాతన ధర్మము, ఆ శబ్దమే సనాతనము ధర్మము, రెండు శబ్దాలు ఉన్నాయి దాంట్లో. సనాతనము అంటే అనాదిగా ఉన్నటువంటిది, ఎప్పటి నుండి ఉంది అని లెక్క అడిగితే వీ హ్యావ్ నో ఆన్సర్ దానికి లేదు. అందుకే సనాతనమైనటువంటిది, అనాదిగా ఉంటూ ఉన్నది అది. ఇక ధర్మము, ఈ ధర్మ శబ్దమే సంస్కృతంలో ఈ ధర్మ శబ్దం ఎలా వచ్చింది అంటే ధృ ధారణ పోషణయో అని, ధృ అనేటటువంటి ధాతువు నుండి వచ్చినటువంటిది ఈ ధర్మ శబ్దం. అంటే ఇది వీని ధర్మము అని చెప్తూ ఉంటాం, ఇది నీ ధర్మము, అది వాని ధర్మము. అంటే ఏమిటి ధర్మం అంటే? అది ఒక మెటీరియలిస్టిక్గా ఒక వస్తువు కాదు. మనకు మహాభారతంలో ద్రౌపదీదేవి చెబుతుంది, ధర్మో రక్షతి రక్షితః. ఇది అందరికీ తెలిసినటువంటిదే. ధర్మరాజు చెప్తాడు ఒక చోట, ధర్మో రక్షతి రక్షితః ధర్మ ఏవ హతో హంతి అని. అంటే ధర్మాన్ని మనము రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది, ధర్మాన్ని మనము హత్య చేస్తే అది మనలను హత్య చేస్తుంది. ఇది అంటే ఇక్కడ ధర్మాన్ని రక్షించటము అంటే అది ఏదో ఒక పదార్థం అయితే దాన్ని ఏదో విధంగా మనము రక్షణ చేయొచ్చు. అయితే ఈ ధర్మము అనేటటువంటిది ఒక భౌతికమైనటువంటి పదార్థం కాదు. నేను మొదటే చెప్పినట్లుగా ధృ ధారణ పోషణ అంటే ధరించటం. ఇప్పుడు కొడుకుగా నా ధర్మం ఏమిటి, నా యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే తల్లిదండ్రులను బాగా చూసుకోవడం. ఉన్నప్పుడు బాగా చూసుకోవాలి, పోయిన తర్వాత ఏం చేయాలో అది చేయాలి. తల్లిదండ్రుల ధర్మం ఏమిటి, కర్తవ్యం ఏమిటి అని అంటే కన్నందుకు కొడుకులను బాగా చూసుకొని వాళ్ళను ఒక ప్రయోజకులుగా, ఒక దేశానికి సరి అయినటువంటి ఒక సిటిజన్గా, పౌరుడిగా వాడిని తీర్చిదిద్దాలి. అంటే అర్థం ఏమైంది? ఇప్పుడు ధర్మం అని అంటే ఎవరెవరికి ఏ ఏ కట్టుబాట్లు, నీవు ఈ పని చేయాలి, డూస్ అండ్ డోంట్స్, ఎవరెవరికి ఏమి విధి నిషేధాలు ఉంటాయో వాడు వాటిని ఆచరించటమే ధర్మము. ధరించాలి, దాన్ని నేను ధరించాలి. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః అన్నప్పుడు నాకు నిర్దేశించబడినటువంటి ధర్మాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తే అదే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ఇప్పుడు మనకు ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే వ్యవస్థ బాగా ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చెయ్యకుండా వదిలేయటము, లేదా చేయవలసిన పని కంటే వేరే వాళ్ళ పనిలో తలదూర్చటము, ఇవన్నీ ఏమవుతుంది? వాని యొక్క పనిని వాడు వదిలివేయటమే అధర్మం అవుతుంది. ధర్మము అంటే ఎవరెవరికి నిర్దేశింపబడినటువంటి ధర్మాన్ని వాడు ఆచరించటమే ధర్మాన్ని రక్షించటము. ఇది సనాతనంగా వస్తూ ఉన్నది. మనకు వేదాలు చెబుతూ ఉన్నాయి ఏమని? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అక్షైర్మా దివ్య అని చెబుతూ ఉన్నది. ఇవి విధులు, నిషేధాలు.
తల్లిదండ్రులను దైవముతో సమానంగా పూజించు. ఎవరు కొడుకుల ధర్మం అది. ఆచార్య దేవోభవ, విద్య నేర్పించేటటువంటి గురువును దైవముతో సమానముగా గౌరవించు, పూజించు. అతిథి దేవోభవ, అభ్యాగతి అతిథి 2 పదాలు ఉన్నాయి మనకు. అభ్యాగతి అంటే ఎవరినైనా మన ఇంటికి ఆహ్వానించి భోజనానికి రమ్మంటే, అంటే మన ఆహ్వానము మేరకు వచ్చేటటువంటి వ్యక్తి అభ్యాగతి. అతిథి అని అంటే మన ఆహ్వానం లేకుండా సరిగ్గా భోజన సమయానికి వాడు మన ఇంటికి వస్తాడు, వాడు అతిథి. అంటే పిలవకుండా సమయానికి వచ్చాడు కాబట్టి వానిని గౌరవంగా ఆహ్వానించి వానికి ఆ సమయానికి భోజనం ఏం పెట్టాలో గౌరవించి పంపించాలి. ఇది గృహస్థుని ధర్మం. ఈ విధంగా ఇది ఎప్పుడు చెప్పారు? వేదాలలో చెప్పారు ఇవన్నీ. అక్షైర్మా దివ్య అన్నారు. ఇవన్నీ విధులైతే నిషేధములు. అక్షైర్మా అంటే నీవు పాచికలు ఆడవద్దు, అంటే జూదం ఆడవద్దు అని నిషేధం. అయితే జూదం ఆడకుండా ఉండటము అనేటటువంటిది ధర్మము, జూదం ఆడటం అనేటటువంటిది అధర్మం. ఈ విధంగా ఈ విధి నిషేధాలు ఎవరెవరు ఏ పనులు చేయాలి అనేటటువంటిది. అందుకే భగవద్గీతలో భగవంతుడు స్వధర్మో నిధనం శ్రేయ, నీ స్వధర్మాచరణ యందు నీవు మరణించినా పర్వాలేదు. పరధర్మో భయావహ, పరధర్మం మనది కానటువంటి ధర్మము చాలా భయంకరమైనటువంటిది, దానిని మనము ఆచరించకూడదు చెబుతున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఈ ధర్మము సనాతనమైనటువంటిది, వేదాలలో చెప్పబడినటువంటిది. వేదాలు ఎప్పుడు చెప్పబడ్డాయి అంటే వేదములు అనాది నిత్యములు. వేదము ఇప్పుడు పుట్టింది అని ఎక్కడా డేట్ ఇవ్వలేదు మనకు. మన హైందవ గ్రంథాలు కానీ అన్నీ ఏం చెబుతున్నాయి? వేదములు ఎందుకంటే ఒకదానికొకటి లింక్గా ఉంటూ ఉన్నది కాబట్టి ఈరోజు మీకు ఒక పీఠిక వేసి భగవద్గీత ప్రారంభించటానికి ఒక నేపథ్యాన్ని చెప్పి దానిని చెప్పిన తరువాత భగవద్గీత ప్రారంభం చేయటం జరుగుతుంది. వేదములు అపౌరుషేయములు అని అంటారు. అపౌరుషేయములు అని అంటే ఎవని చేత రచింపబడినటువంటిది కాదు. పౌరుషేయములు అని అంటే ఒకరి చేత రచింపబడినది. ఉదాహరణకు 18 పురాణాలు, భారతము, భాగవతం ఇవన్నీ ఉన్నాయి. ఇవి పౌరుషేయములు అంటే భగవాన్ వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటిది. అయితే ఈ వేదములు అనేటటువంటిది అపౌరుషేయములు, ఎవ్వరూ దానిని రచించలేదు, అనాదిగా ఉంటూ ఉన్నది, ఒక శబ్ద రాశి ఉంటూ ఉన్నది. అది ఈ ప్రకృతిలో అనాదిగా ఉంటూ ఉన్నది. దానిని మొట్టమొదట ఎవరికి చెప్పారు అని అంటే మనం ఇప్పుడు ఈ మంత్రానికి ఇతను ఋషి, ఇతడు అని చెప్తుంటాం మంత్రాలు చెప్పేటప్పుడు. ఎందుకు ఆ ఋషి అంటే ఆ మంత్రము అనంతంగా ఈ ఆకాశంలో ఉన్నాయి శబ్దాలన్నీ. ఆ ఒక్క ఋషికి ఆ మంత్రము స్ఫురణకు వస్తుంది, అంటే అతనికి గోచరం అవుతుంది, అతని అతడు దాన్ని చెప్తాడు. కాబట్టి ఈ మంత్రానికి ఈ ఋషి, ఈ ఛందస్సు ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ఎవరి చేత రచింపబడినటువంటి ఈ వేదములు మొట్టమొదట భగవంతుడు చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశిస్తాడు. భాగవతం చెబుతుంది చతుర్ముఖ బ్రహ్మకు భగవంతుడు హయగ్రీవ రూపి భగవంతుడు ఉపదేశిస్తే దానిని చతుర్ముఖ బ్రహ్మ అందరికీ చెప్తూ వచ్చాడు అని చెప్తూ వస్తున్నాం. కాబట్టి ఈ వేదములలో మనం ఎవరెవరు ఏమేం చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనేటటువంటి కట్టుబాట్లను వేదం చెబుతూ ఉన్నది. ఆ వేదము ఎప్పుడు ప్రారంభమైంది అంటే అనాదిగా, ఆది లేనటువంటిది. కాబట్టి మన ఏమి ధర్మాలు ఇప్పుడు మనం ఆచరిస్తూ ఉన్నాము, మన హిందువులందరూ, అది సనాతనమైనటువంటిది, అనాదిగా ఉంటూ ఉన్నది. అందుకు దీన్ని సనాతన ధర్మము అని చెబుతూ ఉన్నారు. ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలి. ఎవరెవరు ఎలా వచ్చింది అంటే వేదములు. ఆ వేదములలో చెప్పబడినటువంటి వాటిని మనకు దానికి వేదవ్యాసుల వారు ఉన్నారు. భగవంతుడే వేదవ్యాసుడిగా అవతరించారు.
ఆయన సత్యవతి పరాశరులకు పుత్రుడిగా ఆయన అవతరించి కృష్ణద్వైపాయనులు యమునా నదీ తీరంలో అక్కడ జన్మించాడు కాబట్టి ఆయన కృష్ణద్వైపాయనులు అని. తర్వాత ఆయన భగవంతుడు వేదవ్యాసులుగా బాదరాయణులుగా కృష్ణద్వైపాయనులు అవతరించిన తరువాత ఆయన చేసిన పని ఏమిటి అంటే ఆయన వేదవ్యాసులు ఆయనకి పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఈ వేదములన్నీ అనంతావై వేదాహ అని చెబుతూ ఉన్నారు. అంటే వేదములు అనంతంగా ఉంటూ ఉన్నాయి, అది ఇన్ని లెక్కలేవు వాటికి. ఎలా ఉన్నాయి అని అంటే ఒక రాశీభూతంగా మనకు ఒక లైబ్రరీలో క్యాటలాగ్ చేయకుండా అన్ని రకాలైన బుక్కును ఒక కొండలాగా ఒక గుట్టలాగా పడేస్తే ఏ బుక్ ఏదో మనకు దొరకదు, చాలా అవస్థలు పడాలి, వెతుక్కోవాలి. అదే లైబ్రరీలో ఏం చేస్తారు, క్యాటలాగ్ చేసి హిస్టరీ ఎకనామిక్స్ అట్లా అలాగా సత్యవతి పరాశర పుత్రులుగా జన్మించినటువంటి భగవంతుడు రాశీభూతంగా ఉన్నటువంటి వేదములను ఋగ్యజుస్సామ అథర్వణ వేదములుగా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదంగా విభాగించినారు, అంటే బైఫర్కేట్ చేశారు. కాబట్టి వేదములను విభాగించినారు కాబట్టి ఋగ్యజుస్సామ అథర్వణ వేదం, మళ్ళీ ఆ వేదముల్లో కూడా ఈ వేదములో ఇన్ని శాఖలను ఒక్కొక్క వేదాలను ఈ వేదములను బైఫర్కేట్ చేయటం వలన, విభాగించటం వలన వ్యాసము అంటే విభాగించడం. కాబట్టి వేదములను విభాగించటం వలన భగవంతునికి వేదవ్యాసులు అని పేరు వచ్చింది. సరే, వేదవ్యాసుల వారు ఏం చేశారు తరువాత ఈ వేదార్థ నిర్ణాయకంగా, అంటే వేదములలో ఏమి చెప్పబడింది, అసలు వేద శబ్దానికి మనము అర్థం తెలుసుకోవాలి. వేదము అని అంటే వేదయతీతి వేద అంటే మనకు తెలియజేస్తుంది కాబట్టి అది వేదము. ఏమి తెలియజేస్తుంది, భగవంతుణ్ణి తెలియజేస్తుంది. వేదంలో ఏం చెప్పబడింది, భగవంతుని గురించి చెప్పబడింది. భగవంతుడు ఎలా ఉంటాడు, వాడు ఏమి, వాని లక్షణాలు ఏమిటి అని వేదము తెలియజేస్తుంది కాబట్టి దానికి వేదము అని పేరు. ఆ వేదములలో చెప్పబడినటువంటి అన్ని అర్థములను వేదార్థ నిర్ణాయకంగా వేదములలో చెప్పబడినటువంటి అర్థాన్నంతా క్రోడీకరించి నిర్ణయాత్మకంగా వేదవ్యాసుల వారు, ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాం బ్రహ్మసూత్రములు అని, ఓం ఓం అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఓం అని, ఇవి వేదార్థ నిర్ణాయకం, అంటే వేదముల అర్థమును నిర్ణయాత్మకముగా తెలియజేసేటటువంటి ఈ బ్రహ్మసూత్రములోని 564. దీనినే బ్రహ్మమీమాంసా శాస్త్రము అని అంటారు. దీనికేనే ఆచార్యత్రయం శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వ్యాఖ్యానములు వారి సిద్ధాంతపరంగా రాశారు. కాబట్టి వేదార్థ నిర్ణాయకంగా బ్రహ్మసూత్రములను రచించారు. అది చాలా వేదములే అర్థం కావటం కష్టము, ఆ బ్రహ్మసూత్రములు కూడా అర్థం కావటం చాలా కష్టం. దానికి బాగా శ్రమపడాలి, చదవాలి, పాండిత్యం ఉండాలి, గురుముఖేన చదవాలి, చాలా కష్టమైనటువంటి అది విభాగం. కాబట్టి తర్వాత ఏం చేశారు వేదవ్యాసుల వారు అని అంటే 18 పురాణములను రచించారు. ఆ 18 పురాణములు, ఉపపురాణములు ఇవన్నీ రచించటమే కాకుండా ఏమిటి ఆ వేదములలో ఏమి భగవత్తత్వము చెప్పబడిందో, ఏమి ధర్మములు చెప్పబడ్డాయో వాటిని కథారూపంగా మన పిల్లలకు డైరెక్ట్గా మనము ఇస్తే అర్థం కాదు. ఏదైనా మెడిసిన్ దాన్ని డైల్యూట్ చేసి తర్వాత ఈ ఏమంటారు స్వీట్ కోటెడ్ పిల్స్ అంటాం మనం. మెడిసిన్ వేసుకోవాలంటే అది వేసుకుంటే కాలకు చేదుగా ఉంటుంది, తినలేము. కాబట్టి దానిపైన ఒక స్వీట్ కోట్ వేస్తాడు. అలాగా స్ట్రాంగ్గా డైరెక్ట్గా మీకు ధర్మము తత్వము చెబితే అర్థం కాదు. కాబట్టి ఏం చేశారు వేదవ్యాసులు, ఈ 18 పురాణాలలో కథారూపంగా ఆ ధర్మాన్ని తత్వాన్ని చెబుతూ వచ్చారు. ఆ 18 పురాణములు చెప్పటమే కాకుండా తర్వాత భారతం పంచమో వేద అని చెప్తూ ఉన్నారు. ఈ భారతము 5వ వేదము. అంటే 4 వేదాలలో ఏమి చెప్పబడ్డాయో ఆ వేదముల అన్నింటినీ అర్థాన్ని సారాన్ని సంగ్రహించి భారతంలో చెప్పబడ్డది. కాబట్టి భారతం పంచమో వేద 5వ వేదంగా చెబుతూ ఉన్నాడు. ఇది భారతం ఎటువంటిది, మహత్వాచ్చ భారవత్వాచ్చ, అంటే క్వాలిటేటివ్లీ క్వాంటిటేటివ్లీ
క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా భారతము అన్ని శాస్త్రముల కంటే అన్ని గ్రంథముల కంటే పెద్దది అని చెప్తూ ఉన్నారు. ఎంత గొప్పది అంటే మనకు తెలుసు, 1,00,000 శ్లోక గర్భితమైనటువంటిది, 1,00,000 శ్లోకములతో భారతం కూడుకున్నది. అందుకే అది ఉత్త భారతం కాదు, శ్రీమన్ మహాభారతం, పెద్ద భారతం. ఎంత పెద్దది అని అంటే మనకు గ్రీకులో వాళ్ళకు, మన పురాణం వాళ్లకు ఉన్నాయి, ఇలియడ్ అండ్ ఒడిస్సీ అని ఉన్నది. ఆ ఇలియడ్ అండ్ ఒడిస్సీ పెద్ద గ్రంథాలు అని ఇప్పుడు వాళ్ళు ఆధునికులందరూ పాశ్చాత్యులందరూ చెప్తారు. ఇలియడ్ అండ్ ఒడిస్సీ అనే గ్రంథాలు చాలా పెద్ద గ్రంథాలు అని. అయితే మన భారతంలో ఆ ఇలియడ్ అండ్ ఒడిస్సీ ఎంత అనంటే 1/8 ఆఫ్ అవర్ మహాభారత, 8వ వంతు మాత్రమే ఆ ఇలియడ్. పెద్ద పురాణములని చెప్పబడేటటువంటి గ్రీకు పురాణములు మన భారతంలో 1/8 ఉన్నది. కాబట్టి ఈ భారతంలో భారతాన్ని రచించారు. ఈ విధంగా మనకు వేదవ్యాసుల వారు ఈరోజు మనము ఏదైనా ఒక ధర్మము నిలబడినది, ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాము అని అంటే అది వేదవ్యాసుల వారి భిక్ష. అందుకే అన్నారు వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని. మనకు సాహిత్యంలో బాణోచ్ఛిష్టం జగత్సర్వం అంటారు. బాణక అంటే అతను కూడా వేదవ్యాసుల వారి గ్రంథములలో నుండే తీసుకోవాలి. మీరు శ్రీనాథుడు కానీ వీళ్ళు ఎవరైనా ఏ కవులు ఎన్ని రచించినా ఆ కథా వస్తువులన్నీ భారతము, భాగవతము, రామాయణం వీళ్ళలో ఉండేటటువంటి విషయాలే. అందుకే అన్నారు వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఈ జగత్తంతా అంటే వేదవ్యాసుల వారు చెప్పినటువంటి దానినే మనం ఆచరిస్తూ ఉన్నాము. మా తండ్రి గారు వాళ్ళు భారతం మీదే పిహెచ్డి చేశారు. వాళ్ళు చేసి ఆయన భారతంలో ఈ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన రచించినటువంటి గ్రంథంలో ఉండేటటువంటి విషయాలనే చెబుతూ ఉన్నాను. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఎంత మనము ఆ వేదవ్యాసుల వారి ప్రభావము మన మీద ఎంత ఉన్నది అని అంటే మనకు తెలియకుండానే మనమందరూ ఆ ప్రభావంలో ఉండిపోతూ ఉన్నాం. మన పేర్లేమి రామారావు, కృష్ణారావు, భీమరావు, హనుమంతరావు ఇవే పేర్లే కానీ మనం ఎవరూ కూడా మిస్టర్ వైట్, బ్రౌన్, క్యాట్, ర్యాట్, మ్యాట్ ఎవరు మనం పెట్టుకోం. అదంతా వాళ్ళు పెట్టుకుంటారు. కాదేది పేరుకు అనర్హమని వాళ్ళు అన్నీ పెట్టుకుంటారు. ర్యాటు, క్యాటు, మ్యాటు, బ్యాటు అన్నీ పెట్టుకుంటారు. మనం అలా పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకోం. మనము రామ, కృష్ణ, హనుమంత, భీమ ఇదే పెట్టుకుంటాం. ఎందుకు? మన ఆ వేదవ్యాసుల వారి ప్రభావం మన మీద ఉండి మన ఇంట్లో మన పేర్లు కూడా ఆ హైందవ సంస్కృతికి అనుగుణంగా, అంటే వేదవ్యాసుల వారి ప్రభావం మన జీవితంలో మనకు తెలియకుండా మన మీద ఎంత ఉంటూ ఉన్నది. అదే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. కాబట్టి ఆ వేదవ్యాసుల వారు ఆ సనాతన ధర్మాన్ని మనకు అనేక గ్రంథాల రూపంలో మనకు అందించి ఇచ్చినారు. ఆ సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ వస్తూ ఉన్నాం. ఎక్కడ మన ధర్మం చూస్తే ఈ సనాతన ధర్మానికి అది ఒక మతం కాదు, డూస్ అండ్ డోంట్స్ అనేటటువంటి ఒక కట్టుబాట్లు, ఒక కమాండ్మెంట్స్ అంతే. ఎక్కడ నీవు ఇది అది అని ఎక్కడ ఏం చెప్పటం లేదు. కాబట్టి ఆ ధర్మము అంటే నీవు ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు, ఇది చేస్తే నీకు లాభము, ఇది చేస్తే నీకు నష్టము, ఇది చేస్తే పుణ్యము, ఇది చేస్తే పాపము. మన అందరి హిందువుల మనస్సులలో మనకు తెలియకుండానే ఒక సాత్వికత, అంటే సాత్వికత అంటే ఏమిటంటే ప్రతీకార వాంఛ లేకుండా ఉండడం. మనల్ని ఎవరైనా కొట్టినా తిట్టినా కూడా మనం అంతగా దానికి రియాక్ట్ కాము. అందుకే హిందువులందరూ వీళ్ళకి పౌరుషం లేదు, అది పోయి లేదు, మనకు వీళ్ళు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. అది మన డిఎన్ఏలోనే వచ్చింది. ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్నా ఒక సాత్వికంగా ప్రతీకార వాంఛ లేకుండా మంచితనంతో ఎదుటి వ్యక్తి మనస్సుని గెలవటమే సనాతన ధర్మము మనకు నేర్పించినటువంటిది. అది మనకు తెలియకుండా మన హిందువులలో ఆ ఒక సంస్కృతి, సంస్కారము ఉంటూ ఉన్నది. అదే సనాతన ధర్మము అని చెబుతూ, ఈ సనాతన ధర్మము మనకు నేను మొదటే చెప్పాను, భారతము పెద్ద గ్రంథము. ఆ భారతంలో వేదవ్యాసుల వారు చెబుతారు, ఇది హాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్ అని చెప్తారు. అంటే భారతంలో ఉన్నది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండవచ్చు,
అయితే ఈ భారతంలో లేనటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే ఇట్ ఈజ్ ఎన్ ఎన్సైక్లోపీడియా. భారతం అనేటటువంటిది విజ్ఞాన సర్వస్వంగా ఉంటూ ఉన్నది. 1,00,000 శ్లోకాలతో 18 పర్వాలతో ఉండి మనకు ఏ విషయం కావాలన్నా మనము దానిని భారతం రెఫర్ చేస్తే చాలు. అయితే ఆ రెఫర్ చేయటం మనకు రావాలి. అసలు భారతాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విషయం ఎక్కడ ఉంది అనేటటువంటి విషయం మనకు తెలిస్తే భారతం అన్నీ మనకు అందిస్తుంది. ఆ భారత ప్రయోజనం మనం పొందకుండా మనం ఏం చేస్తూ ఉన్నాము, ఇది వేరే వాటిని ఆశ్రయిస్తూ మన ధర్మాన్ని మనము వదిలివేసి పరధర్మానికి మనము ఆకర్షితులమై మన ధర్మాన్ని మనము ఆచరించకుండా వదిలివేయటమే ధర్మయేవ హతోహంతి. అందుకే హిందువుల యొక్క బలం ఎందుకు తక్కువ అవుతూ ఉన్నది అని అంటే మన ధర్మాన్ని మనం ఆచరించకపోవటమే. ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పి ఈరోజు భగవద్గీత ప్రారంభానికి ఒక పీఠిక మాత్రమే అని చెబుతూ వేదవ్యాసుల వారికి ఆ 18 అనేటటువంటి సంఖ్యకు చాలా ఒక అవినాభావ సంబంధం ఉన్నది. వేదవ్యాసుల వారు 18 పురాణాలు రచించారు. తరువాత ఈ మనకు భారతము 18 పర్వాలు. ఆ యుద్ధం నడిచింది 18 రోజులు. ఆ యుద్ధంలో పాల్గొన్న సైన్యము 18 అక్షౌహిణీ సైన్యము. తరువాత భగవద్గీత 18 అధ్యాయాలు. ఈ 18 అనేటటువంటిది ఒక ఆధ్యాత్మిక సంకేతమైనటువంటి సంఖ్య. అది వేదవ్యాసుల వారు ఆ సంఖ్యకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి మనకు వస్తూ ఉన్నారు. మనకు 18 అక్షౌహిణీ సైన్యము 18 రోజుల యుద్ధంలో పాల్గొన్నది. ఒక అక్షౌహిణి అని అంటే ఏమిటి అంటే ఏనుగులు 21,870, రథములు 21,870, గుర్రాలు 65,610, సైన్యం కాల్బలము 1,09,350. ఇవన్నీ కలిపితే ఒక అక్షౌహిణి. ఇటువంటివి 18 అక్షౌహిణులు. 11 అక్షౌహిణులు కౌరవులు, 7 అక్షౌహిణులు పాండవులు. మీరు ఏనుగులు 21,870 2 1 8 7 0 కలిపితే 18 వస్తుంది. రథాలు 21 8 7 0 కలిపితే 18. గుర్రాలు 65,610 6 5 6 1 0 కలిపితే 18. 1,09,350 సైన్యము అన్నీ కలిపితే 18 వస్తుంది. ఇవన్నీ కలిపితే మళ్ళీ ఆ సంఖ్యను కలిపితే 18 వస్తుంది. 1 + 8 = 9. 9 అనేటటువంటిది అందరికీ చాలా అది లక్కీ నెంబర్ అని చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. కానీ ఆధ్యాత్మిక సంకేతమైనటువంటి అంకె 9. అందుకే మనకు నవవిధ భక్తులు అని భాగవతంలో చెప్తారు ప్రహ్లాదరాజుల వారు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తులు. అలాగే నవవిధ ద్వేషములు. నవవిధ ద్వేషరహితమైనటువంటి నవవిధ భక్తులను మనము చెయ్యాలి. ఇది 18 ఒక సంఖ్య యొక్క గొప్పతనం అయితే, ఇక భారతంలో భగవద్గీత ఉంటూ ఉన్నది. భారతంలో భగవద్గీత భీష్మ పర్వంలో ఉంటూ ఉన్నది. భీష్మ పర్వంలో భారతంలో భగవద్గీత ఉంటూ ఉన్నది. ఈ భారతము ఒక పారిజాత వృక్షమైతే, పారిజాత వృక్షము చాలా మంచి వాసన కలిగినటువంటి చాలా విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి పుష్పం. పారిజాతము వృక్షం మహాభారతమైతే భగవద్గీత అందులో ఆ పారిజాత పుష్పంలో ఉన్నటువంటి మకరందము అని చెబుతూ ఉన్నారు. అదే మహాభారత పారిజాత మధుభూతాం గీతాం ఉపనిబబంధ. ఆ పారిజాతం అనేటటువంటి మహాభారత వృక్షంలో
భగవద్గీత అనేటటువంటిది ఆ పారిజాత పుష్పంలో ఉండేటటువంటి తేనె ఎంత తీయగా ఉంటుంది, భగవద్గీత అంత తీయగా ఉంటుంది. భారతార్థ సంగ్రహంగా సమస్త భారతం యొక్క అర్థమంతా, 1,00,000 శ్లోక గర్భిత భారత అర్థమంతా మనకు 18 అధ్యాయముల భగవద్గీత చెబుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. మనకు భగవద్గీత ప్రారంభమవుతుంది, అందరికీ తెలిసినటువంటిదే. ఏమి? ధృతరాష్ట్రౌవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుల వారు అడుగుతూ ఉన్నారు. సంజయుల వారు సమాధానం చెబుతూ ఉన్నారు. ఈరోజు లాంఛనంగా ప్రారంభం చేసి రేపటి నుండి ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థాన్ని, కేవలం శ్లోకం చదవటము దాని అర్థం చెప్పటం అనేటటువంటిది నేను చెప్పవలసిన అవసరం లేదు. మీకు గూగుల్లో కొడితే ఎక్కడ దొరికినా మీకే అన్నీ దొరుకుతాయి. ఆ పైకి కనబడే కేవలం శ్లోకము అర్థం చెప్పటమే కాదు, ఆ శ్లోకం వెనుకున్న అంతరార్థం ఏమిటి, తత్వం ఏమిటి, రహస్యం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనకు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు ఈ భగవద్గీతకు గీతా వివృతి అనేటటువంటి వ్యాఖ్యానాన్ని రచించినారు. దాన్ని ఆధారం చేసుకొని రేపటి నుండి యథావతి సరిగ్గా 30 నిమిషాలు అంతే, 30 నిమిషాల్లో ఎంత చెప్పడం వీలవుతుందో అంత యథాశక్తి యథామతి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు అర్థం అవుతుంది అనుకుంటూ అర్థం కావాలి, చేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూద్దాం, భగవంతుని ఇచ్ఛ. మనకు పోతనామాత్యుల వారు చెప్తారు, భాగవతం సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులో అనువాదం చేస్తూ, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాథ పలుకగ నేల అని చెప్తారు. నేను చెప్పడంలే, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట. నేను ఈ భాగవతం చెప్తే భవం అంటే సంసారము నాశం, సంసారము ముక్తులమవుతాం అటువంటప్పుడు పలికే వేరొండుగాత పలుకు. అటువంటప్పుడు నేను భాగవతం కాకుండా ఇంకా వేరే కథలు ఏది చెప్పను అని. అదేవిధంగా భగవద్గీత నేను చెప్పటం కాదు, ఆ కృష్ణుడు నాలో ఉండి వాడు ఎంత చెప్పిస్తే, నా నుండి ఎంత మాటలు వాడు చెప్పిస్తే ఆ మాటలను చెప్పే ప్రయత్నం చేద్దాం. రేపటి నుండి చేస్తామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.